అంటే డైరెక్ట్ షూట్ చేయడానికి కూడా పెట్టిండు. ఆ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. గాలిలోకి కూడా కాదు, మనిషికి ఎదురుకు గన్ మ్యాన్ పెడుతుండు. అసలు మల్లన్న మళ్ళా ముఖ్యమంత్రి దోరులో పోతుండా, అసలు వాడు మారే ప్రసక్తి లేదు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్నో సార్లు వరకు బుద్ధి చెప్పడానికి మరి ఎందుకమ్మా మరి గిచ్చి పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు? మరి ఏంది ఇది గందరగోళము? మరి ఇప్పుడు ఆయన ఏమనికి వస్తుంది కోళ్ళగా? నేను ఇప్పుడు బీసీలకు ఆముగ్దారిని, బీసీలకు నేను దాబడేది లెక్క పనిచేస్తున్నా, బీసీలకు పెద్ద దిక్కుగా పనిచేస్తున్నా, బీసీ ఉద్యమాన్ని లేపుతా, ఇక ఆయన పడగొడతా అంటుండు. మరి లేపుతాడు ఆయన లేవట్టుకోనికనే చక్కగా లేదు. ఇప్పుడు వాడే లేవట్టుకోవాలి. ఇప్పుడు లేవట్టుకోనికనే వానికి చేత కాదు. ఉన్నడే ఇట్ట వాడు చాయ్కి పైసలు అడుక్కునేటోడు మా ఇజ్జత్ తీసేసినాడు 300 కాపులకు. వాడు చాయ్కి పైసలు అడుక్కున్నాడన్నా వాడేం లేపుతాడంటే ఎవరిని లేపుతాడంట. ఒక ఫోన్ కాల్ కు మెసేజ్ చేసి ఒక చాయ్కి పైసలు ఏమని చెప్పిండు. మాట్లాడలే. రేపు మున్నూరు సంఘం వచ్చి మీ ఇంటికాడ కూర్చోరామా? మున్నూరు సంఘంలో నేను ఒక్కదానే ఉన్నా కాబట్టి నేను ఒక్కదాన్ని వలుకుతున్నా. నాకు అక్కడిక్కడ మాట్లాడడానికి రాదన్నా. అంతేనా? అంతేం కదా, నేను ముక్కు సుట్టుకుంటా. అది ఎవడైనా కథం చేసేస్తాం. గొడ్డుకారం తిన్నాము, మల్లన్న కాలి మాటలేము. మాది ఏరియా తెలుసు కదా, చార్మినార్ నాది. చార్మినారు. మేము ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడాలి. అడక్క మున్నూరు కాపులము అడక్క తినలేమన్నా. మేము 10 మందికి పెట్టేటోళ్ళం, అన్నదాతలం మేము. కానీ వాడేమో మా ఇజ్జత్ తీసిండు. వీడు బండి సంజయ్, అరవింద్ మున్నూరు కాపుల ఇజ్జత్ తీసేస్తుండన్నా. మహిళలను అనడం ఎంత వరకు సబబు? మల్లిగాడు బీసీ అంటుండన్నా. 2 ఏళ్ల నుంచి కాలు బల్పం కట్టుకుని తిరుగుతున్నాం మేము ఇంటింటికి. మళ్ళీ అప్పుడెక్కడ పోయిండు మల్లిగాడు అడగాలి కదా. ఈ రోజు రాజ్యాంగం రాసింది మనకు అంబేద్కర్ బాబు, ఆయన దళితుడు. ఆయన మళ్ళా రాజ్యాంగం దళితుడు రాయకుండా ఓసీలే రాయాలి, దీన్ని బీసీలే రాయాలి అని ఉంది కదా. భారతదేశం అయితే నడుస్తుంది కదా అన్న ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే కదా. మళ్ళా గాంధీ ఎవరు? ఓసీయే కదా. గాంధీ కూడా మహాత్మా గాంధీ ఓసీయే కదా. మళ్ళీ స్వాతంత్రం తీసుకొచ్చిండు, ఓసీ దేవద్దని ఉండగా. అంటే ఆయన ఏంటంటే ఏ కులానికి వాళ్ళే పనిచేయాలి అన్న ధోరణి తీసుకొని వచ్చిండు. బీసీలకు ఒక మహిళ వచ్చి ముందుకొచ్చి ఆమె దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకొని మళ్ళీ ఈయన 42% కోసం మేము జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నట్టు ఈయన 33% కోసం, మహిళల కోసం. మళ్ళీ మొన్న పోయి కూడా లెటర్ ఇచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు అని అడుగుతున్నాం. అసలు ఆ భాష నోరా లేకుంటే మన నోట్ల యాసిడ్ అని పోయాలనిపిస్తుంది కలిసినప్పుడు. మరి రాకపోగా మహిళా కమిషన్ కూడా మీరు మొర అయినట్టుర్రు, మరి ఆ డీజీపీ దాకా పోయినట్టుర్రు. మరి డీజీపీ ఏమని, మహిళా కమిషన్ ఏమంటుంది? మహిళా కమిషన్ అయితే లెటరే తీసుకోలేదు అన్న మాది. మహిళలది లెటరే తీసుకోలేదు. కవితకు వచ్చినాక తీసుకొని అంటున్నాం. అంటే దీని వెనుక ఒక పెద్ద కుట్రపూరితంగా పనిచేస్తున్నారు అనేది అర్థమైపోయింది. దీని వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజు మహిళలు, సామాన్య మహిళలు వచ్చినా గానీ తీసుకోమంటే ఆమె ఎందుకు మహిళా కమిషన్? ఖాళీ ఆమె ఏమంటారు, కవితకు వస్తేనే తీసుకుంటా, కేసీఆర్ వస్తేనే పథకాలు ఇస్తా అనే ధోరణిని తీసుకొని వచ్చిండు తెలంగాణలో మన ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన చేసేది చేత కాదు. వీళ్ళు రారు, మేము ప్రజలకు ఇయ్యము అంటే ఈ నలుగురు కోసమే అయ్యిండ్రు వాళ్ళు. కేటీఆర్, కేసీఆర్, కవితక్క, హరీష్. ఇప్పుడు ఊరు నిన్న మొన్న రామ సకదానంగా సన్నబువ్వ పండుగ చేసుకుర్రు. ఇక ఇప్పుడు మన రేషన్ కార్డు అట్లా, ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అట్లా పండుగ చేసుకుంటున్నారట. 10 ఏళ్ళ పొద్దు సంది మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదట. చేసుకున్న దరఖాస్తులు మురట్ల మూడుతున్నాయట చెత్తబుట్టల. మొత్తం వినండి, కొత్త రేషన్ కార్డులు ఇస్తుండు సరే, పాత దాంట్లోకించి 30 నుంచి 40 లక్షల మందిని తీసేస్తుండు. ఈయన ఇచ్చేది 3 లక్షలు. ఇప్పుడు 90 లక్షలకించి 30 నుంచి 40 లక్షల మందిని ఏర్పారేస్తున్నాడు ఆయన ఇప్పుడు. అది లేకుంటే ఈ 3 లక్షలు అంటే మరి ఇప్పుడు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలా వద్దా? నిజమైన లబ్ధిదారులను కూడా 30 నుంచి 40 లక్షల మందిని తీసేస్తుండే. ఏదో 10 లక్షలో 5 లక్షలో 2 లక్షలో ఈయన చాలా చిత్తతో చూద్దండి. ఓన్లీ రెడ్డిలకు ఎట్లయితే మినిస్టర్లు పదవులు ఇచ్చుకుంటుండో, రాజ్యాంగ మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చుకుంటుండో, అట్లా ఇంట్లో కూడా చూస్తున్నాడు. ఇంట్లో కూడా రెడ్డిలను చూస్తున్నట్టున్నాడు. రేషన్ కార్డులలో కూడా రెడ్డిలకు ఇచ్చుకుంటున్నాడు ఇంట్లో కూడా. అంతే కదా. 30 నుంచి 40 లక్షలు తీసి 3 లక్షలు ఇస్తే ఏం లాభం అన్నా? ప్రజలకు అర్థమైతే లేదు. 30 నుంచి 40 లక్షల లబ్ధిదారులను తీసేస్తున్నాడు, 3 లక్షలు ఇస్తున్నాడు. అంటే ఎక్కడ వరకు ఇచ్చినట్టు ఈయన ముఖ్యమంత్రి? అసలు ఈ మళ్ళీ గాని మాత్రం కలిస్తే మాత్రం కోసి పారేస్తా అని చెప్పినన్నా. 4
ఆ. నాలుగే కోసి పారేస్తా అని చెప్పిన భాగ్యలక్ష్మి అమ్మవారు ముంగట. అమ్మా మళ్ళీ మళ్ళీ మళ్ళీదా మల్లిగాంధీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మల్లిగాంధీ ఆ. ఎట్లయినా బోనాలకు వస్తాడు ఇప్పుడు లాలరాజు బోనాలకు. మేము అయ్యా అప్పుడు వచ్చినప్పుడు ఆ నాలుగైనా కోసి పారేస్తా అమ్మవారి ముంగట. అమ్మా మా లాలరాజు అమ్మవారి ముంగట కోసి పారేస్తాం అంతే. రమ్మని చెప్పిన బిడ్డని. అంతేనా అంతే అది ఇచ్చట్లేదని. ఆ. ఒక మహిళను ఇంత మాటలు అనడం ఎంతవరకు సబబన్నా? అంటే ఇంకో మాట కూడా ఏమైందంటే మంజులమ్మ, ఇప్పుడు బీసీ అని కవితమ్మ ఇప్పుడు రాగానే తీస్తుంది, కానీ మరి ఆ 10 ఏళ్ల కాలంలో మరి అలా అయ్యనే అధికారంలో ఉండే మరి ఆయన బీసీలు ఎందుకు గడపలేదు, ఎందుకు యాదికి రాలేదు అనేది కూడా తెర మీదకి వస్తుంది. 50% టికెట్స్ ఇచ్చిండు బీసీలకు. ఒక మహిళ బీసీకి మేయర్ చేసిండు. ఇప్పుడు కూడా అదే కూర్చుంది మా బీసీ, అది కూడా మున్నూరు కాపీ, అది కూడా మా ఇజ్జత్ తీసేస్తుంది. అది ఏం పని వీకిందో అలా అయ్యని ముఖం చూసి మా బాపు కేసీఆర్ దానికి ఇచ్చిండు. అది ఇప్పుడు ఏం వ్యక్తుందో, అది ఎక్కడ ఉంటుందో, రాత్రికి ఎక్కడ ఉంటుందో, పొద్దున ఎక్కడ ఉంటుందో దానికి తెలియదు. ఒక మహిళ అని చెప్పేసి నేను కూడా అంటలేను ఆమెను, ఆమె ఎక్కడ ఉంటుందో. మా బాపు కేసీఆర్ చేసింది ఇంత పెద్ద 1 కోటి మంది ప్రజలకు ఒక మహిళను చేసిండు ఆయన. బీసీఏ కదా, ఎంతో మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు చూడండి బీసీలా లేదా. బీసీకు మేము చెప్పుకోలేదు అన్నా, మేము బీసీలకు చేస్తున్నాము, మేము ఓసీలకు చేస్తున్నాము, మేము ఎస్సీలకు దళిత బంధు తెచ్చిండు ఎవరన్నా? దళిత బంధు ఎవరికి తెచ్చిండు? బీసీలకు ఎన్ని చేయలేదు? బీసీ బంధు ఇచ్చిండు బాపు కేసీఆర్. మళ్ళీ బీసీలకు చేసినట్టు కాదా ఇది? తెలియని వాళ్ళు, చరిత్ర తెలుసుకోని వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే కాదు కదా. మేము చెప్పుకోలేదు, వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 10 మందికి ఇచ్చి 1,00,000 మందికి ఇస్తున్నాం అంటున్నారు వీళ్ళు. అంటే కేసీఆర్ హయాంలో 34% ఉన్న బీసీ రిజర్వేషన్లను 22 కూడా గుంజుకొచ్చిండు అనేది కూడా మరి అంటారుగా కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకన్నారే? కాంగ్రెస్ వాళ్ళు మస్తు మాట్లాడతారు, వాళ్ళకి నోటికి. బీజేపీ కోజాలు కూడా అంటున్నారు, బీజేపీ కాంగ్రెస్ దొత్తులు, బీజేపీ కాంగ్రెస్ దొత్తులు. వాళ్ళు ఏ నోటికి వస్తే అది మాట్లాడతారు. బాపు కేసీఆర్ తెలంగాణను నంబర్ 1 చేసిండు కాబట్టి ఈ ముండా కొడుకులు వచ్చి నాటకాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణను నంబర్ 1 కాదు కదా, ఇప్పుడు 0 కాడికి తీసుకొచ్చిండు. అప్పు దొరకలేవు, చెప్పులు ఎత్తుకపోతున్న దొంగతనం అని తననే చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చరిత్రలో నిలబడిపోయిండు. ఈ రోజు ముఖ్యమంత్రి అంటే బండబూతులు, అంటే కేసీఆర్ ని తిడతాడు, అంటే కేసీఆర్ తుకుడలు చేసేస్తా అంటాడు, ఫామ్ హౌస్ లో చచ్చిపోతాడు. గిదా అన్న మరి మేము చేసింది ఏంది? 18 నెలల్లో మేము చేసింది ఏంది? 15 నెలల్లో నువ్వు చేసింది ఏంది? చర్చకు రారి అయితే మీరు కడంగా తిరుగుతుర్రాట. మరి చట్టసభలలో మాట్లాడుకునే ముచ్చట్లు బయట ఈ క్లబ్లు ఏంది, ఆ పబ్బులు ఏంది అని వాళ్ళకి వస్తున్నారు. ఆయనకు క్లబ్లు పబ్బులు గివ్వే తెలుసు. ఆయన మేస్త్రి, గుంపు మేస్త్రి, ఆ లాంగ్వేజే మాట్లాడతాడు. ఏడైతే ఏమున్నది మనోడు